హలో ఫ్రెండ్స్, నేను మా బాబు కోసం అని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పి నేను చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ముందుగానే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా చెక్క, లవంగాలు నేను రెడీగా పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు. ముందుగా నేను కడాయి పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆనియన్స్ వేసి బాగా డీప్ ఫ్రై చేశానండి. తర్వాత నేను వెంటనే కరివేపాకు వేసాను. కరివేపాకు చూడండి భలే చిటపటలాడిపోతుంది. బాగా దాన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేశానండి. చూడండి, డీప్ ఫ్రై చేద్దామని ఆరెంజ్ కలర్ చేద్దామంటే అది కొంచెం నల్లగా వేగిపోయాయి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కొంచెం చెక్క, లవంగాలు వేసానండి, చూపించాను కదా, అది కొద్దిగా వేసుకున్నానండి. అలా చేస్తే మా వాడికి చాలా ఇష్టం అని చెప్పి నేను బాగా వేడి చేశాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. అవసరం అనుకున్న వాళ్ళు కొంచెం కారపొడి కూడా వేసుకుంటారు. నేను మా వాడికి ఇష్టం అని చెప్పి కొంచెం స్పైసీ కోసం అని చెప్పి కొద్దిగా వేసాను నేను. తర్వాత 2 ఎగ్స్ నేను కట్ చేసి వేసేసానండి. అదిగో చూడండి, ఎగ్ ఎలా బాగుంది కదండి, ఫ్రై అయ్యేసరికి చాలా నచ్చింది. తర్వాత నేను వెంటనే అన్నం వేసి కలిపానండి. అదిగోండి చూడండి, మా బాబుకి బాక్స్లో పెట్టి రెడీ చేశాను. చాలా అందంగా కనిపిస్తుంది కదండి బాక్స్. చూడండి, చాలా ముద్దుగా ఉంది అన్నం. మా వాడికి ఇష్టమండి.